హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఇవాళ మనము మెడికల్ నెగ్లిజెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఎస్టర్డే విజయ్ కుమార్ అనే వ్యక్తి హీ హ్యాస్ లాస్ట్ హిస్ లైఫ్ వెన్ హీస్ బీయింగ్ ట్రీటెడ్ ఫర్ ఏ డెంటల్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, మేబీ ఏ డెంటల్ సర్జరీ ఆర్ సంథింగ్. ఓకే, అయితే ఆయన చనిపోయారు. దానికి బాధ్యులు ఎవరు, అసలు ఆయనకి ఏం ట్రీట్మెంట్ చేశారు, అసలు ఈ మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతే ఒక పేషెంట్, డాక్టర్ ఎంతవరకు లయబుల్, ఇవన్నీ మనం తెలుసుకుందామండి ఇవాళ. మెడికల్ నెగ్లిజెన్స్లో ఒక 4 సెక్షన్స్ ఉన్నాయి విచ్ అట్రాక్ట్ మెడికల్ నెగ్లిజెన్స్ అండర్ ఐపీసీ. ఒక 336, 337, 338 అండ్ 304A. ఓకే, 336 ఏంటి అని అంటే, ఎవరైనా మేబీ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ సమ్వన్ హూ వాళ్ళ వల్ల ఏదైనా ప్రమాదం కానీ హ్యూమన్ లైఫ్కి ఎండేంజర్ అయితే దెన్ 336 అది వాళ్ళ నెగ్లిజెంట్ యాక్షన్ వల్ల కానీ ర్యాష్ యాక్ట్ వల్ల కానీ ఒకవేళ ఏదైనా హ్యూమన్ లైఫ్ ఎండేంజర్డ్ బికాస్ ఆఫ్ దెమ్ అంటే అప్పుడు 336 ఆఫ్ ఐపీసీ అనేది అట్రాక్ట్ అవుతుంది. కమింగ్ టు 337, ఒకవేళ నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ యాక్ట్ వల్ల సింపుల్ హర్ట్ అనేది జరిగితే అది 337. అదే ఒకవేళ ఇట్స్ ఎ గ్రీవియస్ హర్ట్ వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ర్యాష్ యాక్ట్ వల్ల జరిగింది అని అంటే దట్ అట్రాక్ట్స్ అండర్ 338 ఆఫ్ ఐపీసీ. అదే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే మెడికల్ నెగ్లిజెన్స్లో అయినా అప్పుడు 304A అనేది అట్రాక్ట్ అవుతుంది. సో లా ఏం చెప్తుంది అని అంటే, మెడికల్ నెగ్లిజెన్స్ అనేది యూజువలీ ఏ డాక్టర్ అయినా విత్ హిజ్ ఆల్ కాన్సైన్సే ఒక వ్యక్తిని పేషెంట్ని కాపాడాలి అని హీల్ పుట్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్. కానీ ఫ్యూ కేసెస్లో అందరూ అలా ఉంటారని ఏం లేదు. ఫ్యూ డాక్టర్స్ విల్ బి నెగ్లిజెంట్ వేర్ బికాస్ ఆఫ్ దేర్ నెగ్లిజెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఓకే, లేటెస్ట్గా ఒక 1 year బ్యాక్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఆ అమ్మాయి షీ లాస్ట్ హెర్ లైఫ్ బికాస్ ఆఫ్ ది ఇన్అప్రోప్రియేట్ అమౌంట్స్ ఆఫ్ డోసేజ్ ఆఫ్ అనెస్థీషియా వల్ల షీ లాస్ట్ హెర్ లైఫ్. సో ఆఫ్టర్ 10 years ఆఫ్ బ్యాటిల్ మొన్న వర్డిక్ట్ వచ్చింది, షీ షుడ్ ఈ మెడికల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది అండ్ 1.6 crores అనే కంపెన్సేషన్ మీరు ఫ్యామిలీకి అవార్డ్ చేయాలి అనేది. ఓకే, ఈ మెడికల్ నెగ్లిజెన్స్ మోస్ట్లీ సివిల్ ఆర్ కన్జ్యూమర్ కేసెస్లో వస్తూ ఉంటాయి. ఏదైతే సివిల్ ఆర్ కన్జ్యూమర్ కేసెస్లో వస్తుంది, కన్జ్యూమర్ కోర్టులోనే మనం వేయాల్సి వస్తుంది. అయితే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పినప్పుడు మాకు ఈ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాశారు. సో ఇప్పటి నుంచి మెడికల్ నెగ్లిజెన్స్ ఈజ్ డీక్రిమినలైజ్డ్ అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మీ అనాలిసిస్ని బట్టి వదిలేస్తున్నాను. ఇట్స్ అప్ టు యూ వెదర్ ఇట్ షుడ్ బీ డీక్రిమినలైజ్డ్ ఆర్ అట్లా డీక్రిమినలైజ్ చేస్తే దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ఆబ్వియస్గా ఒక యాక్ట్కి ప్రోస్ కాన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో ఈ మెడికల్ నెగ్లిజెన్స్ డీక్రిమినలైజేషన్ కూడా కొంతవరకు ఐ డోంట్ సపోర్ట్. ఎందుకనంటే చాలామంది నెగ్లిజెంట్గా ఉన్నారు, ఆ కేస్ లాస్ కూడా ఉన్నాయి, అలా జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో బీయింగ్ ఏ ప్రొఫెషనల్ మనిషి వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ పదే పదే జరిగినప్పుడు హీ షుడ్ బి క్రిమినలైజ్డ్, ఆయన పనిషబుల్ అని నేను అనుకుంటాను. ఓకే, అయితే ఈ డీక్రిమినలైజేషన్ అనేది కొత్త బిఎన్ఎస్ యాక్ట్లో భారతీయ న్యాయ సంహితలో మెడికల్ నెగ్లిజెన్స్ని డీక్రిమినలైజ్ చేశారు. బట్ దట్స్ ఎ డిబేటబుల్ థింగ్ అండ్ చూడాలి అది ఎంతవరకు ఎసెంట్ వస్తుంది లేదు దాని గురించి అనేది. ఎందుకంటే ప్రీవియస్గా మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయారు అని చాలా కేసులోస్ ఉన్నాయి, చనిపోలేదు అని. సో దే హ్యావ్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ అని. అండ్ రీసెంట్గా ఒక బాబు సెరిబ్రల్ పాల్సీ మలేరియా అటాక్ అయింది అబ్బాయికి. సో సెరిబ్రల్ పాల్సీ వల్ల చనిపోయాడు అనేది డాక్టర్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. అయితే ఇంకా అబ్బాయికి ఒక మ్యాండేటరీ ఇంజెక్షన్ డెఫినెట్గా ఇవ్వాలి, దట్స్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్ అని ఇచ్చారు. సో అప్పుడు ఏం జరిగింది అని అంటే, డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు, బట్ నర్స్ ఒక అడల్ట్కి ఇచ్చే డోసేజ్ ఆ బాబుకి ఇచ్చింది. సో దట్ లెడ్ టు ద డెత్ ఆఫ్ దట్ బాయ్. ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇన్అప్రోప్రియేట్ అమౌంట్స్ ఆ అబ్బాయికి ఇచ్చేంత డోసేజ్ కాకుండా ఎక్కువ అమౌంట్స్లో ఇవ్వడం వల్ల తను ప్రాణాలు వదలడం జరిగింది.
సో ఈ కేసులో కోర్ట్ హెల్డ్ లయబుల్ దిస్ హాస్పిటల్ అండ్ ద డాక్టర్. అఫ్ కోర్స్ నర్స్ వల్ల ప్రమాదం జరిగింది, కానీ అట్లాంటి ఇన్ఎఫిషియంట్ నర్స్ పెట్టుకోవడం వల్ల ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు అని. ఓకే, సో మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఎంతవరకు డీక్రిమినలైజ్ చేయడము అనేది మంచి విషయము అనేది మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద బాక్స్. ఓకే, థ్యాంక్ యూ.